ఆ గురుగారు నమస్కారం. నన్ను నేను మీతో అంటే మీరు ఇంత త్వరగా నంబర్ ఇస్తారని అసలు అనుకోలేదు. నేను ఎప్పటి నుంచి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంటర్నెట్ లో ఎట్లా అతకాలో తెలియదు, కానీ నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఫేస్బుక్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు నాకు. అంటే ఓకే, మెసేజ్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతారో లేదో అని చెప్పి నేను మెసేజ్ చేశాను. ఇంత త్వరగా రెస్పాండ్ అనుకోలేదు, అందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్లీ పుట్టుకతో ఎలా ఎప్పుడు ఎవరు అంటే మా అమ్మ నాన్న మా తాత వాళ్ళు మారారు, మతం మారారు. మా అమ్మ నాన్న కూడా మతం మారారు. నేను వాళ్ళకి పుట్టడం వల్ల నేను క్రైస్తవుడిగా అంటే పుట్టడం అంటే నేను క్రైస్తవుడిని లేదు అంటే నేను బాప్తిజం తీసుకోలేదు కాబట్టి నేను క్రైస్తవుడిని కాదు. అయితే నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మీకు తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి కుటుంబంలో పుడితే ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ గా రిలీజియన్ ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. చాలా స్ట్రిక్ట్ గా అన్నిటిని అదే మత విశ్వాసాలన్నింటినీ ఫాలో అయ్యి చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళి బైబిల్ గురించి మొత్తం చెప్పి బైబిల్ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అన్నట్లు గట్టిగా చెప్తారు. అవన్నీ రుద్దపడతాయి. అదే మైండ్ సెట్ తో ఇప్పుడు 30 అండి. నేను గత 2-3 సంవత్సరాలు 3 అనుకోండి 27 వరకు అదే వాటితో ఉన్నాను అనమాట. అంటే గోతిలో కప్పలా. కరెక్ట్, గోతిలో కప్పలాగా. కానీ 3 సంవత్సరాలలో నేను ఆలోచించిన నాకు మీరు మాట్లాడేది నేను వింటూ ఉంటాను కదా, మీరు చెప్తూ ఉంటారు కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి నన్ను నమ్మని వాడు నరకంలో పడేస్తాను అని. అసలు దేవుడు అంటే ప్రేమగా ఉండాలి కానీ నన్నే నమ్మాలి, నువ్వు ఇదే చేయాలి అని మనకి ఫ్రీడమ్ లేకుండా చేసేవాడు దేవుడు ఎట్లా అవుతాడని ఇది కరెక్టే కదా, అది కరెక్టే కదా, ఇది కామన్ సెన్స్ కదా. నేను బాధపడేది అదే నాన్న. ఇప్పుడు నన్ను బండ బూతులు తిడతారు కదా, వాళ్ళ మీద నాకు కోపం రాదు. ఎందుకు రాదంటే వాడు ఎందుకు చెడిపోయాడు, అలా తిట్టేలాగా వాడు ఎందుకు తయారయ్యాడు, బొకడా బైబిల్ వల్ల కదా. ఇప్పుడు నాకు అతనికి పరిచయం లేదు, నెంబర్ 1. అతనికి నేను డబ్బులు ఎగ్గొట్టలేదు, అతన్ని నేను ఒక్క మాట కూడా అనలేదు. అయినా నన్ను లా కొడక ఆ కొడక అనగలిగాడంటే అతను నా స్థాయికి దించిన లుచ్చా పుస్తకం మీద బైబిలే కదా. పోనీ అకార్డింగ్ టు బైబిల్ చూద్దాం. నీ పొరుగువారిని నీ వలే ప్రేమించాలి, అది జరగట్లే. నీ శత్రువుని ప్రేమించాలి, అది జరగట్లే. ఇప్పుడు ఇంకోటి, ఇన్ని తిట్టినా నన్ను తిట్టినా కూడా వాడు చెడు కోరుకోవట్లేదు. నేను ఒక మామూలు మనిషిని నేను. మరి అలాంటిది నువ్వు యేసుని తిడుతున్నావు, దేవుని ఉగ్రత నీ మీదకి వచ్చేస్తుంది అని బెదిరిస్తాడు వీడు. అసలు ఆ భయపెట్టేవాడు గాడ్ ఎలా అవుతాడు? ఇప్పుడు కృష్ణుడిని బోల్డ్ తిట్టాడు వాడి శిశుపాలుడు, వాడికి మోక్షం వచ్చింది. దేవుడు అంటే దయాస్వరూపుడు కదా. ఒక మామూలు మనిషి నాకి ఎంత దయ ఉంటే గాడ్ అనేవాడికి ఎంత దయ ఉండాలి. ఓకే ఓకే. అసలు ఈ పాస్టర్లు చేస్తున్న ఈ పనులు కానీ, వీళ్ళు చెప్పే బోధ కానీ, వీళ్ళు దోచుకుంటున్న ఇవి కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించడం స్టార్ట్ చేశానో నా రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్ళు చేస్తున్నది ఒక్కొక్కడిని ఎక్స్పోజ్ చేయాలని అనుకుంటాను అనమాట. కేవలం నేను బహిరంగంగా చేయకపోవడానికి కారణం మా అమ్మ నాన్న. ఎందుకంటే వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళు నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఇట్లా అంటే నేను వాళ్ళకి చెప్పేశాను, నమ్మడం మానేశాను. నేను వాళ్ళని బ్రెయిన్ వాష్
దశం భాగాలు ఇవ్వకండి. ఎందుకంటే మా డాడీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఆయనే కాదు, మా నానమ్మ తాతయ్య, మా తాతయ్య గారు ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ లో కూడా వర్క్ చేశారు. ఆయన దగ్గర నుంచి ప్రతి నెల దశం భాగం కింద ఇట్లా ఇట్లా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను ఇచ్చేవాడిని. ఎప్పుడు నేను 2015 నుంచి వర్క్ చేయడం, ఇప్పుడు టెక్ మహీంద్రాలో వర్క్ చేసినప్పుడు నేను ఇచ్చేవాడిని. కానీ ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను ఇవ్వడం ఆపేసి మా అమ్మ వినట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మత విశ్వాసంలో ఉండిపోయారు కాబట్టి నేను వాళ్ళని మార్చలేనని నేను అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను అనమాట, మీరు ఇట్లా చేయకుండా కనీసం మీరు ఇచ్చే డబ్బులు ఆశ్రమానికో లేదంటే బయట యాచించే వారికి పెట్టి అట్లా ఇవ్వండి. మనం చర్చిలో ఇచ్చే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, తినేది మాత్రం వాళ్ళు, బాగుపడేది వాళ్ళు నుంచి తీసుకుంటారు అని చెప్పి నేను బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మా మమ్మీ డాడీ వాళ్ళు మారకపోవచ్చు, కానీ నాకు రీసెంట్ గానే పెళ్ళైందండి. 2 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. అయితే నేను ఆలోచింపజేసేటట్లు చేస్తున్నాను అనమాట. తను కూడా నుంచి వచ్చిన అమ్మాయే. నేను తనలో ఇవి అంటే కామన్ సెన్స్ తో ఆలోచించడం, ఒక రేషనలైజేషన్ తో ఆలోచించడం అనేది నేను స్టార్ట్ చేపిస్తాను. చాలు వెరీ గుడ్. కానీ మీ పేరెంట్స్ని కూడా నువ్వు ఎలా బాగు చేయొచ్చు అంటే ఒక సింపుల్ లాజిక్, అసలు సింపుల్ లాజిక్ నాన్న. నేను ఎందుకు ఉతికారేస్తానంటే క్రైస్తవాన్ని, లాజిక్ లేదు, ఇది బొకడాది. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవంలో ఎందుకు జాయిన్ అవ్వాలి? ఒక ప్రశ్న నీకున్న జ్ఞానం ప్రకారంగా ఓసారి చెప్పు నాన్న. నేను చెప్తున్నానండి గారు, నేను చెప్తున్నాను. మీకు తెలిసే ఉంటది ఎట్లా అంటే అసలు ఫుల్ భక్తి అనమాట. మా అమ్మకి షుగర్ ఉన్నా సరే ఉపవాస ప్రార్థన ఉంటది అనమాట. నువ్వు టైంకి తిని టాబ్లెట్లు వేసుకోవాలి, అట్లాంటిది నువ్వు ఉపవాస ప్రార్థనలకి నేను మీకోసమే ప్రార్థన చేస్తానా అని చెప్పి నీ హెల్త్ ని పాడు చేసుకుంటాం, అప్పుడు మేము తల్లి లేని వాళ్ళం అవుతాం కదా అని చెప్పి నేను ఎంత ఇట్లా చేసినా కూడా మా అమ్మ అవన్నీ నాకు చెప్పకుండా చేస్తుంది, నేను దూరంగా ఉంటాను కాబట్టి. అమ్మ పేరు ఏం పేరు? మా అమ్మ పేరు పద్మిని. అబ్బా ఎంత మంచి పేరు నాన్న. ఇప్పుడు బాప్టిజం తీసుకుందా అమ్మ? అమ్మ అందరూ నువ్వు తప్ప? అవునండి, అవును. ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాక పేరు మారిందా? పేరేం మార్చలేదు. ఇప్పుడు మరి ఒక పిచ్చావిడ టీవీలో వస్తుంటుంది కదా అప్పుడప్పుడు, ఏంటంటే సోషల్ మీడియాలో, సిలువను చూడగానే నాకు స్వాస్థ్యం కలిగింది. అప్పుడు ఎంత దరిద్రం అంటే, స్టైలు మారింది, నా నడక మారింది, దీనికి పెచ్చి ముదిరింది, గొర్రె చచ్చిపోయింది. ఏంది అసలు? కాదు, వీళ్ళంతా మన తల్లులు కదా. ఆవిడ మీ అమ్మగారు కావచ్చు, ఈ పిచ్చి తల్లి కావచ్చు, వీళ్ళంతా మన తల్లులు కదా. కానీ మన తల్లులు లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉండవలసిన తల్లులు ఈ పిచ్చి మొహాలు వేసుకుని బొట్టు తీసేసి దెయ్యాల్లా తయారయ్యి, దీని అన్నిటికీ కారణం బొకడ బైబిలే కదా. ఈ దేశ నాశనానికి, ప్రపంచ నాశనానికి, వినాశనానికి ఎడారి మతాలు రాబట్టే కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ నాశనం ఏ మతం వలన అవుతుందో అందరికీ తెలుసు కదా. కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాడు లుచ్చా వెదవా. ఎవరంటారంటే హిందువులే అంటారు. యాక్చువల్లీ అన్ని మతాలు ముస్లిమ్స్ అనరు, అనరు, వాళ్ళు యాక్సెప్టే చేయరు. ఇప్పుడు యాక్సెప్టే చేయని వాళ్ళని మనం ఎట్లా యాక్సెప్ట్ చేయగలం అనేది కూడా నాకు చాలా పెద్ద. నీకు ఎన్నిసార్లు చెప్పాను? కాదు నాన్న, చాలాసార్లు చెప్పారు. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా, నాట్ రారా. కరెక్ట్. క్రైస్తవం సెక్యులరిజానికి వ్యతిరేకం, ఇస్లాం సెక్యులరిజానికి వ్యతిరేకం. ఓన్లీ లపూట్స్ విల్ సే ఆల్ రిలిజన్స్ ఆర్ సేమ్.
కొద్దిగా వెదవలు. నిజంగా అన్ని మతాలు సమానమైతే మసీదుకి చర్చికి వెళ్ళి భజన చేస్తానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదండి. షియా ముస్లిము, సున్నీ ముస్లింలు ఒకే మసీదులో ప్రార్థన చేస్తారా? చేయరు. ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు కలుస్తారా? కలవరు. నీగ్రోలు యూరోపియన్స్ కలిసి ప్రార్థన చేస్తారా? చేయరు. యాదవ దరిద్రం బైబిల్ ఎవరికి కావాలి సార్? దరిద్రులు తప్ప. నిన్న ఏం పేరు నా నీ పేరు? ప్రతాప్ ఏం పేరు? కిరణ్. నిన్న రాత్రి ఈ టైంలో రాజమండ్రిలో రైల్వే స్టేషన్లో లైవ్లో తోలు తీసాను గొర్రెకి. అవునా? వేడి వీడియో పెట్టారు. 11,000 మంది చూశారు. చూడు, వేడి వీడియో, మామూలుగా కాదు, వేడి వీడియో. నా బొక్కలో బైబిల్ క్రైస్తవం అంటే తోలు తీసేస్తాను అని పబ్లిక్లో చెప్పా. మీరు చేసే సేవ కానీ ఇట్లా ప్రచారం కానీ నాకు చాలా నచ్చుతుందండి. అండ్ నేను ఏం కోరుకున్నానంటే, ఇట్లా ఇది ఎందుకు యువత సరైన మార్గం, ఇప్పుడు హిందువులు అని చెప్పుకుంటున్నారు కానీ దే డోంట్ నో వాట్ ఈజ్ హిందూయిజం. ఏమీ తెలీదా? జీరోస్. అసలు ఇన్ని నష్టాలకు కారణం ఎవరో హిందువులు కాదా? ఈ సోకాళ్ళు బొందుగాళ్ళు కాదా? ఆయనే ఉంటే గుండెందుకు? అనమాట. ఆయన చాలా ఏంటంటే ఆయన రేషనలిస్టిక్ గా మాట్లాడుతూ కామన్ గ్రంథాల్లో ఉన్న మంచిని చెప్తాడు. అట్లా మీరు కూడా ఉన్న మంచిని చెప్పి అవేర్నెస్ పెంచి అందరి తుప్పు వదలగొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కట్ అయిపోయింది. ఎవరైతే ఇప్పుడు జ్ఞానం లేకుండా ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు యాక్చువల్లీ యూత్ ఏం చేస్తున్నారు అంటే అసలు దేని సెక్యులరిస్టిక్ గా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నాను. అలా తయారు చేస్తున్నారు నాన్న. ఇప్పుడు ఎవరైనా చెడిపోవడానికి కారణం ఎక్కడ మొదలవుతుంది? ఇంట్లో తయారవుతాడు. ఇంట్లో ఎవరు తయారు చేస్తారు? అమ్మ నాన్నే తయారు చేస్తారు. తర్వాత స్కూల్. అవును. కాబట్టి మనం ముందు దృష్టి పెట్టాల్సింది ఇళ్ళ మీద, ఆ తర్వాత బడి, తర్వాత గుడి. మనం ఇవన్నీ చేయడానికి అంటే గురుగారు, మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు కూడా ఈ పని. ఏంటి అంటే గుళ్ళ నుంచి డబ్బులు కానీ కోట్లు లక్షలు సంపాదిస్తున్న మసీదుల గురించి కానీ చర్చిల గురించి కానీ ఒక్క పైసా గవర్నమెంట్ ఎందుకని తీసుకోదు? ఇది ఒక పెద్ద మూమెంట్ అవ్వాలి. ఒకవేళ గుడి నుంచి కూడా తీసుకోకపోతే కేవలం గుడి నుంచి మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే కిరణ్ ఎవడో అడ్డుకునేవాడు లేడు కాబట్టి. ఇది ఒక పెద్ద యాక్చువల్లీ ఐ యామ్ రియల్లీ ఇంట్రెస్ట్ పాలిటిక్స్. నేను కనుక పాలిటిక్స్ లోకి వస్తే ఐ విల్ టేక్ ది మూమెంట్ వెరీ రావాలి. నువ్వు సంపాదించు, జ్ఞానాన్ని ధనాన్ని రెండింటినీ సంపాదించి ఈ దేశాన్ని రక్షించు. ఖచ్చితంగా ఆల్ పవర్ఫుల్ యూత్ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్ ధర్మ. We are belongs to Vivekananda. We are belongs to Ramakrishna Paramahamsa. We are belongs to Srila Prabhupada. We are belongs to Netaji. We are belongs to Bhagat Singh. We are belongs to Uddham Singh. We are belongs to Rana Pratap and Shivaji. We don't have any relation with Islam or Christianity. This burden to the country that. అమెరికాలో ఉండి కూడా నేను చూడగలుగుతున్నాను కదా, నేను ఇండియా ఎంత పుణ్యభూమి అనేది నాకు తెలుస్తుంది. రోజు మిస్ అవుతూ ఉంటాను నేను ఇండియా. ఇగో విషయం చెప్పనా? మధ్యాహ్నం నా దగ్గరికి ఒక ఆయన వచ్చారు.
మధ్యాహ్నం నా దగ్గరికి ఒక ఆయన వచ్చి, సార్ మాకు వ్యాపారం సరిగా జరగట్లేదు, నేను ఇండియా వదిలేసి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే నేను అన్నాను, వెళ్తే వెళ్ళండి, కానీ కొన్నాళ్ళు వెళ్ళండి, ఏదో మీకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు గట్టెక్కాలి కాబట్టి, కానీ మీరు ఆ కొన్నాళ్ళ తర్వాత వచ్చి ఇక్కడే చచ్చిపోండి అని చెప్పాను. ఇక్కడ భూమిలో కూడా ఏమి నేను మన ఇండియాలో మనం పెరట్లో మనం తిని విత్తనాలు చూస్తే 2 రోజుల్లో చెట్లు వస్తాయి కదా. ఇక్కడ మనం ఎరువులు కొని మట్టి కూడా కొనాలి. మట్టి కొని ఎరువులు వేసి పెంచితే పెరుగుతుందో లేదో కూడా తెలియదు ఈ భూమిలో. ఈ మట్టి గొప్పది నాన్న. అసలు నిజంగా నేను అసలు షాక్ అయిపోతున్నా. ఇంట్లో మొక్కలు పెంచాలంటే మట్టి కొనాలా అని. ఇండియాలో అట్లా విత్తనాలు ఊస్తే చాలు, ఒక వారం రోజు మనకి విలువ తెలియక దరిద్రులు అవుతున్నారు. కానీ లేదురా ఇటువంటి భూమి ఎక్కడను అన్నారు. ఎంత గొప్ప వాళ్ళకి వారసులు నానా. రాముడు పుట్టిన నేలలో పుట్టి, రామాయణం పుట్టిన నేలలో పుట్టి, భారతం భాగవతం పుట్టిన నేలలో పుట్టి, దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్న దరిద్రులారా వినండి. నైనా చాలా చాలా సంతోషం. నేను యుఎస్ వచ్చినప్పుడు మనం కలుద్దాం, లేదా నువ్వు ఇండియా వచ్చినప్పుడు కలుద్దాం. నీకు మాత్రం నా సజెషన్ ఏంటంటే, ఒక 5 ఏళ్ళు టైం పెట్టుకో. 2030 లోపులో ధన సంపాదన, జ్ఞాన సంపాదన 2 చేయి. అది ఏ లెవెల్లో ఉండాలంటే, అహం బ్రహ్మాస్మి, ఈ దేహం నేను కాదు, ఈ దేహం లోపల ఉన్నది నేను అనే స్థితి పొందాలి. దానికోసం వినండి 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 వినండి, చదవండి చదవండి చదవండి. ఇవి 2 రక్షిస్తాయి. నేను ఇదివరకు పాటలు వినేవాడిని, సినిమా పాటలు వినేవాడిని, కానీ ఇప్పుడు అనకుండా చాగంటి గారి ప్రవచనాలు లేదంటే గరికపాటి గారి ప్రవచనాలు పెట్టుకొని వింటూ వెళ్తా అన్నమాట. నాకు ఆ టైంలో ఏవేవో పాటలు విని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకుందాం అని చెప్పి నేను వీళ్ళ ప్రవచనాలు, సామవేదం గారి ప్రవచనాలు, నండూరి శ్రీనివాస్ గారిని, ఇట్లా వీళ్ళందరినీ ఫాలో అవుతూ ఉంటాను. మిమ్మల్ని వండర్ఫుల్ వండర్ఫుల్. నేను నీకు ఒక లింక్ పెడతాను. అంటే వీళ్ళందరికంటే పైన ఉన్నాయి ఆయన. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లు వాళ్ళందరూ అభిమానించే గొప్ప వ్యక్తి. వారు లేరు ఇప్పుడు. వారి పేరు శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు. చాలా గ్రేట్ పర్సనాలిటీ, చాలా గ్రేట్. శ్రీభాష్యం అప్పలాచార్యులు అంటే చాలా గొప్పవారు. వారు మన చాగంటి గారికి కూడా వారే ప్రేరణ. వారు చెప్పిన ప్రవచనాలు నేను విన్నదే వింటాను. ఎందుకు వింటాను అంటే, అసలు స్పూన్తో కలిపి నోట్లో పెడితే ఎంత ఈజీగా లోపలికి వెళ్తుందో అలా వెళ్తుంది. రామాయణం, భగవద్గీత, భారతం 3 చెప్పారు, భాగవతం. అద్భుతమైన వ్యక్తి, లేరు ఇప్పుడు, కానీ చాలా గ్రేట్ పర్సనాలిటీ. స్పూన్ ఫీడింగ్ మీరు ఖచ్చితంగా వినండి నాన్న. ఈ దేశాన్ని రక్షించుకోవాలి నాన్న. ఈ దేశం ముక్కలై పాకిస్తాన్ పుట్టింది, ఈ దేశం ముక్కలై బంగ్లాదేశ్ పుట్టింది. కొన్ని లక్షల మంది హిందువుల్ని చంపారు. ఈరోజు కూడా ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని అలాగ బతకనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రేప్ చేసిన తర్వాత కానీ చంపరు, ఇల్లు తగలబెడుతున్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్ పూర్తిగా తగలబెట్టేశారు, విగ్రహాలతో సహా. కాబట్టి విగ్రహారాధన వ్యతిరేకించే మతాలు రాక్షస మతాలు. ఆ మతాలు ఉన్నంతకాలం భూమి మీద శాంతి ఉండదు. అన్ని మతాలు సమానం అనేవాళ్ళు ఈ దేశంలో నశిస్తే తప్ప ఈ దేశం రక్షించబడదు. మానవ జాతికి మంచి ఇది కాదండి నానా. ఈ భూమి మీద మానవ జాతి సుఖంగా మనుగడ సాగించాలంటే కేవలం సనాతన ధర్మం ఒక్కటే, దానివల్ల మాత్రమే సాధ్యం.
మీరు అందులో మాత్రమే ప్రతి దాంట్లోనూ మనం దైవత్వాన్ని చూడగలం. అది మాత్రం 100% మీరు చూడండి, ఇస్కాను ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందులో పూజారులు నల్లోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు, ఎర్రోళ్ళు ఉంటారు. ఉంటారు. ఏ నీగ్రో కెన్ బికమ్ ఏ సన్యాసి, ఏ నీగ్రో కెన్ బికమ్ పూజారి, ఏ నీగ్రో కెన్ బికమ్ ప్రీస్ట్. దిస్ ఆల్ పాసిబుల్ బై సనాతన ధర్మ అండ్ బై ఇస్కాన్. కాబట్టి ప్రపంచంలో అందరూ ఒకే ఆత్మస్వరూపం అని తెలియజేసేటువంటి గొప్పది మన సనాతన ధర్మం. దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి తీసుకెళ్ళింది ఇస్కాన్. ఇప్పుడు మరి మా గురువుగారు అమెరికన్, మరి మేము మొక్కుతాం, ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాం. ఎందుకని? ఆత్మతత్వం నానా. కాబట్టి మనం ఈ ధర్మాన్ని కాపాడి తద్వారా ప్రపంచాన్ని మనం కాపాడదాం నానా. మీ అమ్మా నాన్నగారిని కూడా నువ్వు వెనక్కి తేవచ్చు. ఎలా అంటే, నువ్వు పద్దాకా ఎప్పుడైనా వచ్చినప్పుడు తాత గురించి అడుగు. మీ తాతగారు తెలుసా నీకు? కాదు, ఈ గొర్రె మతం మీ తాత నుంచి వచ్చిందా? అవునండి. మీ తాత పేరేంటి? మా తాతగారి పేరు ఏడుకొండలు. అయితే ఆయన పేరు సామ్యుయల్ గా మార్చారు. కానీ సంతకం పెట్టింది ఏడుకొండలేగా. సర్టిఫికెట్ సామ్యుయల్ అనే ఉంటుంది. అబ్బో, గ్రేటే. ఏడుకొండలు. మా డాడీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారండి. మా సర్టిఫికెట్స్ లో ఇండియన్ హిందూ మాలా అని ఉండదు అనమాట, ఇండియన్ క్రిస్టియన్ అనే ఉంటది. అమ్మో గ్రేట్. కులాన్ని వాడుకోకుండా, రిజర్వేషన్ లేకుండా. అమ్మో గ్రేట్. మా డాడీ ఈ విషయంలో అది చాలా అంటే చెప్తారు. ఇది కూడా సర్టిఫికెట్ లో కూడా అమ్మో గ్రేట్, రేర్ పీపుల్ కదా. సరే, ఇప్పుడు గట్టుకుంటారు కాబట్టి మార్చడం చాలా కష్టం వాళ్ళే. అయినప్పటికీ చెప్తాను చూడు, ఇది లాజిక్కి సంబంధించిన విషయము. ఏంటంటే, ఒకే ఒక్క క్రీస్తుని ఎందుకు నమ్మాలి అన్నాం అనుకో, ఆన్సర్ ఏమొస్తుంది మామూలుగా? పరలోక రాజ్యం. మన పాపాల కోసం చనిపోయాడు, ఆయన దేవుడి కుమారుడు. నమ్మితే ఏంటి, మనకేంటి? స్వర్గం. అదేనా? మనం మన పాపాలన్నీ క్షమించబడతాయి. అంతే కదా. పాపాలు ఎందుకు క్షమించాలి? స్వర్గం కోసం. అవును. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఓకే, ఇప్పుడు పరలోకం కోసం పరమతంలోకి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు 7 కొండలు సామ్యుయల్ కింద మారితే పరలోకం. మీ నాన్నగారి పేరేంటి? మా డాడీ పేరు డేవిడ్ రాజు. అంటే మీ తాతగారు పెట్టారా? మన తాతగారు పెట్టారు. ఓకే. అమ్మ మాత్రం పద్మిని. సరే, సో ఇప్పుడు మీ తాతగారు భూమి మీద ఉన్నారా? లేరండి, ఎన్నాళ్ళైంది? 2013లో చనిపోయారు. ఓకే. ఇప్పుడు మీ తాతగారు పరలోకానికి వెళ్ళడానికి అర్హుడై చనిపోయాడు, అంతే కదండి? అకార్డింగ్ టు బైబిల్ అనుకుందాం. మొన్న ఒక గొర్రె ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, వాళ్ళ నాన్నగారు రక్షణ పొందారు, వాళ్ళ అమ్మ పొందలేదు అని. అంటే ఎక్కడికి వెళ్తారు అని అడిగా. మా అమ్మగారైనా మీ అమ్మగారైనా ఎవరైనా సరే కేవలం మా పార్టీలో చేరితేనే పరలోకం, లేకపోతే నరకం అని చెప్పాడు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎవరావిడ? అన్నం పెట్టింది, గొప్ప ఆవిడ. అన్నం పెట్టింది ఎవడొచ్చినా, నెంబర్ 1. సరే, అలాగే భగత్ సింగ్ ఎవరు? మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుడు కదా. సో అలాగే నేతాజీ,
అలాగే శివాజీ, అలాగే రాణా ప్రతాప్, అలాగే ఉద్దమ్ సింగ్, అలాగే లక్ష్మణ్ ఇలా చాలా సో మెనీ గ్రేట్ పీపుల్ కదా. అవునండి. ఇన్ని లక్షల మంది దేశం కోసం మరణించారు, అవును. వాళ్ళ స్వార్థం ఏమీ లేకుండా. అవును. అకార్డింగ్ టు అవర్ బొకడా బైబిల్, వేర్ దే విల్ గో? అంటే బైబిల్ ప్రకారం అయితే పోతారు అని, నరకానికి పోతారని బైబిల్ ప్రకారం. అందుకని బొకడా బైబిల్ అంటాను నేను. అవును. ఎంత దారుణం నాన్న, ఎంత దారుణం. ముష్టి వీడిని నమ్మకపోతే నరకానికి వెళ్తారా? నీ డీడ్స్ కదా నిన్ను తీసుకెళ్లాల్సిందే. అవును, అది కరెక్ట్. అదే మనం జీవితాంతం మంచి తెలిసిపోతే మనం నరకానికి పోతామని చెప్పడం మాత్రం ఫూలిష్నెస్. అదే కామన్ సెన్స్ లేకపోవడం అంటాను నేను. ఎంత దరిద్రం. నేను బైబిల్ని ఎందుకు వ్యతిరేకిస్తా అంటే అది ఇల్లీగల్ బుక్, ఇల్లాజికల్ బుక్. అవునండి. నా ఎలలో బైబిల్ అని ఊరికే అన్న నేను. సో కాబట్టి మీ అమ్మా నాన్న లేదు వాళ్ళ ఇష్టం, మనము చేయగలిగే మనం చేస్తాం. కానీ ఎప్పుడైనా లాజికల్గా ఎప్పుడైనా నెమ్మదిగా ఎవరితో అయినా ఈ విషయం ప్రస్తావన చేయాలి. తప్పకుండా. నేను ఎప్పుడు పిల్లలతో చెప్పు మా అక్కకి కూడా నేను చెప్పేది ఇదే. మా అక్కని కూడా మార్చడానికి ట్రై చేస్తాను. కానీ మా అక్క కూడా చిన్నప్పటి నుంచి అవి విని 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 షీఈ్ వెరీ అదే మారడానికి చాలా విముఖత చూపిస్తుంది. కానీ మా బావగారిని ట్రై చేస్తే మా బావగారు కొంచెం వింటారు నేను చెప్పేది. అయితే బావే కోవా బావని పిల్లు రావా. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎప్పుడైనా క్రైస్తవం ఎక్స్ప్లాయిట్ చేయడానికి పుట్టింది. మనం చేయాల్సింది ఎక్స్ప్లెయిన్. అందుకే చూడు, ప్రపంచంలో సనాతన ధర్మం మాత్రమే గొప్పదే అనడానికి కారణం ఏంటంటే ఎవరిని ఆక్రమించుకోమని చెప్పదు, దోచుకోమని చెప్పదు, మాకు ప్రత్యేక దేశం కావాలి ర్యాలీలు చేయదు. ఎందుకంటే మనకు అలాంటివి నేర్పలేదు. అదే క్రైస్తవ ఇస్లాంలో వైరాగ్యం నేర్పరు. ఆక్రమించు, అనుభవించు అవి నేర్పిస్తారు. అదే ఆక్రమించడం కోసం అందరినీ మార్చు. కాబట్టి ఈ ప్రపంచం ఒక తాత్కాలిక నివాసం. ఈ తాత్కాలిక నివాసంలో అందరూ ఒకే మతంలో ఉండాలని కోరుకోవడం చాలా దుర్మార్గం. ముస్లింలు పెరిగిన ఈ సెక్యులరిజం అనే మాట అప్పుడు మాట్లాడరండి వీళ్ళు. అవే ఇది జోకుడానా? ఇది సెక్యులరిజం ఎవరిదే? నపుంసకులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే మాట సెక్యులరిజం. కొజ్జా అనే పదం వాడకూడదు, వాళ్ళు హట్ అవుతారు. నాన్న నేను ఎవరో వచ్చారు, చాలా సంతోషం నాన్న. నువ్వు ఒకే దాని మీద దృష్టి పెట్టి ఏంటంటే ఎదగడం జ్ఞానం పెంచుకోవాలి, ధనం సంపాదించుకోవాలి. ఈ ఎదగడం ద్వారా నువ్వు వచ్చే తరానికి మేలు చేయగలవు. నిన్ను చాలా గొప్ప పొజిషన్లో నేను చూడాలని ఆశిస్తున్నాను. కృష్ణుని ప్రార్థిస్తున్నాను. నేను మిమ్మల్ని మెంటర్గా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. సంతోషం, ఆనందంగా. నీలాంటి పిల్లలు బాగుంటే నా యొక్క తపస్సుకి సార్థకత. ఎప్పుడు ఉంటా ఖచ్చితంగా. నువ్వు అలాగా జ్ఞాన కిరణమై. మేము చిన్నప్పుడు ఒక పాట పాడుకునేవాళ్ళం, ఏంటంటే తరుణ హిందూ తరలిరా, తరుణ హిందూ తరలిరా, హరునివై కిరణమై రవి కిరణమై, హరునివై భవహరునివై, తరుణ హిందూ తరలిరా, తరుణ హిందూ తరలిరా. ఆత్మవిస్మృతి చెందినప్పుడే జాతి పతనము చెందెరా. ఇది చాలా బాగుంటుంది, 30 ఏళ్ళ క్రితం పాట ఇది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ నేనా, మనం ఈ దేశం చాలా గొప్పతనం, అణువణువున దివ్యత్వం నిండినటువంటి నేల.
ఎన్నో గొప్ప నదులు, గొప్ప ఋషులు, గొప్ప గాయకులు, గొప్ప వీరులు, యోధులు, యోగులు పుట్టిన నేలన ఈ దేశాన్ని క్రైస్తవ ఎడారి మత దరిద్రం నుంచి మనం కాపాడుకుందాం. నేను సంతోషం నాన్న బంగారు. హరే కృష్ణ, హరే కృష్ణ నాన్న. జై శ్రీరామ్. జై హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ.